ప్రభుత్వం పేద ప్రజల కోసం వేలాది కోట్లు వెచ్చించి అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో అలసత్వాన్ని సహించేది లేదని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం నగరంలోని పలు రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మేము ఊళ్ళో విజిట్కి వచ్చిన తర్వాత చెప్పడం అంటే అలాగే ఉదయం విజిట్లో ఎక్కువ చెప్తున్నా కాకుండా ఇప్పుడు ఎంత అయింది టైం ఎంత అయింది 11:30 అయిపోతుంది. అంటే మేము ఊళ్ళో తిరుగుతున్నామని చేసి ఇప్పుడు చెప్తారు. దీని మీద కంప్లైంట్ ఉంది. కొంతమంది ఇక్కడ లడ్డుదారులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు 3 days మాత్రం సాఫ్ చేస్తారు, తర్వాత స్టాక్ అయిపోయినా కూడా 15 రోజులు ఉన్నారు. నిన్న కాదు, ఈ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సాఫ్ చేయాలి. లబ్ధిదారులకు ఎవరున్నారు కదా, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కంప్లైంట్ వచ్చింది. అలా చేయకూడదు. మీ దగ్గర స్టాక్ ఉన్నా లేకపోతే వచ్చే వాళ్ళకి బాధ్యత లేదు. కాబట్టి 15వ తేదీ వరకు ఇంటి పరిస్థితిలో ఉన్నాను, లేదంటే సస్పెండ్ చేసి వేరే వాళ్ళకి ఇస్తాను. సరేనా? తెచ్చుకోండి. వేలాన్ని రమ్మని మేము మాట్లాడుతున్నామా. 2 రేషన్లు పోయామండి. అంటే మూడు రోజులు తీస్తున్నాడు, 15 రోజులు అంతే. అదేలే మనిషి ఉండకపోతే మేము అక్కడికి అంతే చెప్పు. నువ్వు 4 గంటలు 5 దాకా కరెక్ట్. అవును సరే, ఇప్పుడు వస్తున్నాడు, మాట్లాడుకో. డీటీ గారు అమ్మ ఉండమ్మా, మీ నెంబర్ ఒక పేపర్ నెంబర్ రాస్తాను. రాకపోతే ఈయన ఫోన్ చేయమ్మా, ఈయన డిప్యూటీ తహసీల్దారమ్మా. ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ ఎందుకనేసి నేను ఏమన్నానంటే మళ్ళీ వచ్చారు, అమ్మ ఎవరికైనా ఫోన్ చేయండి అమ్మా, ఎవరికైనా తీసుకున్నారంటే నా దగ్గర నేను ఇచ్చేస్తాను చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అవ్వట్లేదు సార్. ఎందుకని సార్ స్టాక్ అయిపోయింది కాబట్టి మూసాను. స్టాక్ ఉంది, ఇప్పుడు అవసరం ఉంది కదా నీతో వాళ్ళకి, నువ్వు తీస్తేనే కదా వాళ్ళు తీసుకెళ్ళలేదు. అంటే నువ్వు తప్పు చేస్తున్నట్టే కదా. మీరే అన్నారు కదా స్టాక్ అయిపోయిందని. నేను మూసేస్తాను. లేదు సార్, అంగన్వాడికి ఎంత స్టాక్ ఉంది? అదే సార్, అంగన్వాడికి ఇవ్వాలి సార్. అంతే సార్. ఏమైనా మీ దగ్గర పర్ఫెక్ట్గా లేదండి. ఏమైనా బాగాలేదండి. ఇప్పుడు యాక్చువల్గా మేము వెళ్తున్నాం కదా, ఏ రోజు అదే క్లియర్ చేస్తారండి అంగన్వాడీ. ఇప్పుడు 6వ తేదీ 3 రోజులు అయిపోయింది. మొన్న వచ్చింది, నిన్న ఏం చేస్తాం, ఈ రోజు ఏం చేస్తాం. ఏం ఓపెన్ అవ్వట్లేదు. గవర్నమెంట్ అంత పెట్టుకొని నువ్వు టాప్ చేయకుండా ఉన్నా అంటే ఏమనుకోవాలి? 6 రోజులు పండుగ బాబు నీకు ఏమో గవర్నమెంట్ అనుకో కదా, మరి ఎందుకు కాకపోతే ఎందుకు ఇవ్వవు? మొత్తం క్లోజ్ అయిపోతా అనుకోవచ్చు. మొన్న బాబు ముందు తర్వాత సెకండ్ ఆరోగ్యం తర్వాత ఫస్ట్ ఆరోగ్యం దిక్కులేదు పంచడానికి. సెకండ్ ఆరోగ్యం మాట్లాడుతున్నా రిపోర్ట్ రాసి ఈ నెల ఆ నెల లేదు. ఒక్క క్షణం కూడా అటువంటి తప్పుడు పని మీరు వ్యాపారాలు నేను చేసుకోవద్దని అంటలేదు, కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషన్ డిపోలో ప్రైవేట్ వస్తువులు అమ్మకూడదు. అది రూల్స్ని మీరు అవాయిడ్ చేసినట్లు. అది అందువల్ల క్షమించం కూడా. అది త్వరగా రిపోర్ట్ పెద్ద మీరు కాల్ చేస్తే అడిగారా? ఏమన్నారు? ఎన్ని కేజీలు రావాలమ్మా? ఎన్ని కేజీలు రైస్ రావాలి ఈ నెల?
6 రావట్లేదు సార్ పేపర్ మీకు ఎంత ఎలా మీకు ఈ నెల ఎంత స్టాక్ రావాలి అదంతా నీకు 7రా 10 మంది కాదు నీకు ఎంత రైస్ అలాట్ అయ్యింది 23 కేజీలు దాలు ఆయిల్ చూడమ్మా చూడు అనురాధ రండి మా ప్లేట్లో ఇస్తే అయితే మొత్తం అమ్మా ఇట్లా ఏంటమ్మా బాబు అందరినీ కూర్చోబెట్టండి పీటీ గారు అసెంబ్లీ చేయమని సార్ అసెంబ్లీ చేయండి ఒక ఉద్యోగం అనేది ఒక కుటుంబానికి వెలుగు. మన కుటుంబం యొక్క ఆద్యోగానికి ఉంది. ఈరోజు మన జిల్లాకు సంబంధించి ఎంతోమంది ఈరోజు మన ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకొని ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. రోనంకి గోపాలకృష్ణ పేరున్నారా, ఐఏఎస్ టాపర్. ఇలాగే ఈ జిల్లా వాసి మన ప్రభుత్వ స్కూల్స్లో చదువుకున్నటువంటి వ్యక్తి కటిక పేదరికం నుంచి అత్యున్నత సర్వీస్ అయినటువంటి ఐఏఎస్కి ఎంపికయ్యారు. వీళ్ళే కాకుండా ఎంతోమంది విద్యల వాడ శ్రీకాకుళం జిల్లా. ఒక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి విడుదలైతే ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే సగం మంది శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఉంటారు. కాబట్టి వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మీ అందరూ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.